ప్రతిభ అనే మహారాజుకి ముగ్గురు కుమారులు ఉండేవాళ్ళు. మొదటి కొడుకు పేరు దేవాభి. అతనికి రాజ్యం అంటే కానీ, సిరి సంపదలు అంటే కానీ ఎలాంటి ఆశ లేదు. అతనికి స్వచ్ఛంద మరణం అనే వరం ఉంది కాబట్టి రాజ్యాన్ని వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోతాడు. అక్కడ అతనికి అతి సుందరమైన శంబాల నగరం కనిపిస్తుంది. కల్కి భగవానుడు కూడా ఇక్కడే పుట్టాడు అని తెలుసుకున్న దేవాభి కలియుగం చివరి వరకు ఇక్కడే ఉండాలి అని అనుకుంటాడు. ఇంకా రెండవ కొడుకు పేరు బాహిలికుడు. ఇతను చిన్నప్పటి నుంచి అతని మేనమామ దగ్గర పెరగడం వల్ల రాజ్యం గురించి కానీ, రాజరిక గురించి కానీ అసలు తెలియదు. ఇక మూడవ కొడుకు పేరు శాంతనుడు. అతను ఇక ప్రతీపునికి ఆశగా మారాడు. అయితే ఒకరోజు ప్రతీపుడు గంగా నది తీరంలో ధ్యానం చేస్తుంటే గంగాదేవి అతనిని చూసి ఇష్టపడుతుంది. అతని దగ్గరికి వెళ్ళి నన్ను వివాహం చేసుకో అని అడుగుతుంది. అందుకు ప్రతీపుడు, నేను నిన్ను వివాహం చేసుకోలేను, నాకు ఒక కొడుకు ఉన్నాడు, అతనిని నీ దగ్గరికి పంపిస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. కొద్ది రోజుల తర్వాత శాంతనుడు గుర్రపు స్వారీ చేసుకుంటూ నదీ తీరానికి వస్తాడు. అక్కడ గంగాదేవిని చూసి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. దానికి గంగాదేవి, నేను చెప్పిన షరతులకి ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్తుంది. పెళ్ళి అయిన తరువాత నా మాటకి కానీ, నేను చేసే పనులకి కానీ ఎదురు చెబితే నిన్ను వదిలేసి వెళ్ళిపోతా అని చెప్తుంది. ఆ షరతులకి ఒప్పుకొని శాంతనుడు గంగాదేవిని వివాహం చేసుకుంటాడు. కొద్ది రోజుల తర్వాత వారికి ఒక కుమారుడు జన్మిస్తాడు. ఆ ఆనందంలో శాంతనుడు ఉండగా గంగాదేవి ఆ కుమారుణ్ణి తీసుకెళ్ళి నదిలో పడేస్తుంది. ఇచ్చిన మాట ప్రకారం శాంతనుడు ఏమీ అనలేకపోతాడు. ఇలా వారికి 7 మంది సంతానాలు కలుగుతారు. ప్రతి ఒక్కరిని నదిలో పడేస్తుంది. 8వ సంతానాన్ని కూడా నదిలో పడేయటానికి సిద్ధం అవుతున్న గంగాదేవిని కోపాన్ని ఆపుకోలేక, నాకు వారసుడు కావాలి, వీడిని నదిలో పడేయటానికి వీలు లేదు అని అడుగుతాడు. అప్పుడు గంగాదేవి, నువ్వు నాకు ఎదురు చెప్పావు కనుక నేను నిన్ను వదిలి వెళ్ళిపోతున్నా. నీకు వారసుడు కావాలి అన్నావు కాబట్టి వీడిని గొప్ప యోధుడిని చేసి నీకు అప్పచెపుతాను అని చెప్పి వెళ్ళిపోతుంది గంగాదేవి.